ప్రియమైన ఆత్మబంధువులారా, ఈ మధ్య మేము ఇతర దేశాలు వెళ్ళొచ్చామని అది చెప్పారు. నాకు ఏదో లండన్ వెళ్ళొచ్చినట్టు నాకు ఏం లేదు, విజయవాడ వెళ్ళొచ్చినట్టు, కాకినాడ వెళ్ళొచ్చినట్టే ఉంది. మనం అందరూ లండన్, ఇంగ్లాండ్ వెళ్ళొచ్చాము, చూడటానికి వస్తున్నారు. ఎందుకు చూడటానికి వస్తున్నారు? మీ కాలం వేస్ట్, నా కాలం వేస్ట్. మన టైం కూడా వేస్ట్ చేసుకోకూడదు. అంచేత ఇందులో ఏమీ లేదు. లండన్ అంటే పూర్వం ఇతర దేశాలు వెళ్తే విశేషం. ఓడ మీద వెళ్ళి 2 నెలలు 3 నెలలు పట్టింది. అంచేత నేను లండన్ వెళ్ళినా ఇక్కడ మీ అందరి మధ్యలో ఎలా ఉందో అలాగే ఉన్నాం. కానీ అక్కడ నాకేం ప్రత్యేకత కనిపించలేదు. అందరి మధ్య మీ దగ్గర ఎలా ఉంది నాకేం కొత్త కాదు. అందులో ఏ దేశం వెళ్ళినా నా మనస్తత్వానికి ఏంటంటే యూఎస్ఏ వెళ్ళామండి, ఇంగ్లాండ్ వెళ్ళామండి, జర్మనీ వెళ్ళామండి, ఎక్కడికి వెళ్ళినా మా ఇంటికాడ ఉన్నట్టే ఉంటుంది. నా ఇన్నూరులో మా ఇంటికాడ నేను కూర్చుంటే ఎలా ఉంటుందో నాకు ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు అలాగే ఉంది, లేకపోతే బాత్రూమ్ ఎలాగ ఉంది, లండన్లో ఎలా ఉంది అలాగే. అందరూ మన వాళ్ళే. మనకు రంగు తేడా. వాళ్ళు వైట్ పీపుల్, మనం బ్లాక్ పీపుల్. హ్యూమన్ నేచర్ వరల్డ్లో ఎక్కడైనా ఒకటే. మన రంగులు వేరైనా, మన కులాలు వేరైనా, మన మతాలు వేరైనా, మన సాంప్రదాయాలు వేరైనా, లోపల మన హృదయంలో ఈ అన్నిటికీ అతీతంగా ఉన్న సద్వస్తువు, సత్య వస్తువు, బ్రహ్మ వస్తువు అది ఒకటే. అది అన్నీ ఒకటే. అదే యేసుక్రీస్తు మతం వాళ్ళు ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అన్నారు. గౌతమ బుద్ధుడు నిర్వాణ స్థితి అన్నాడు. మన హిందువులు మోక్షం అన్నారు. ఇవన్నీ మాటల తేడా, కానీ వస్తువు ఒకటే. అలాగే ఒక మతంలో ఒక పద్ధతిగా చెప్తారు, కానీ గమ్యం ఒకటే. ఈ మధ్య నేను ఇంగ్లాండ్లో చూసింది ఏంటంటే కేవలం మూఢ నమ్మకాలు లేకుండా స్వతంత్రంగా ఆలోచించే మనుషులు కొంతమంది ఉంటారు. ఓపెన్ మైండ్ తోటి ఉంటారు, ఓపెన్ హార్ట్ తోటి ఉంటారు, సంకుచితంగా ఉంటారు. వాళ్ళు సత్యాన్వేషకులు. ఏదో మనం అసలు విషయం ఏ మతమైనా ఏదైనా ఎవరు చెప్పినా మనకి విషయం ఆ సత్యం దగ్గరికి మనం లీడ్ చేయాలి అనేటువంటి సత్యం గురించి తప్పించేవాడు సత్యాన్వేషకులు మాత్రం. వాటికి మన భారతీయ తత్వశాస్త్రం పట్ల కొంతమంది మేధావులు ఈ మధ్యన ఆకర్షణ చూపిస్తున్నారు. అది యుఎస్ఏలో అవ్వచ్చు, ఇంగ్లాండ్లో అవ్వచ్చు, మరొక దేశంలో అవ్వచ్చు, మరొక దేశంలో అవ్వచ్చు. ప్రపంచంలో ఎక్కడున్నా సత్యాన్వేషకుల మట్టికి మన భారతీయ ఇండియన్ మెటాఫిజిక్స్ పట్ల, ఇండియన్ ఫిలాసఫీ పట్ల కొంత ఆకర్షణ చూపిస్తున్నారు. ఇంగ్లాండ్లో ఆహ్వానించింది రమణ మహర్షి ఫౌండేషన్ వారు మమ్మల్ని ఆహ్వానించారు. అక్కడికి ఆహ్వానిస్తే నేను, డాక్టర్ సూర్యనారాయణ గారు, చిల్డ్రన్ స్పెషలిస్టు డాక్టర్ సూర్యనారాయణ గారు ఇద్దరిని రమ్మన్నారు. అంచేత ఇద్దరం కలిసి వెళ్ళాం. ఆ రమణ మహర్షి ఫౌండేషన్లో ఏదో మాకు వచ్చిరాని మాటలేదో, ఇంగ్లీష్ అంత బాగా రాకపోయినా ఏదో వచ్చిరాని మాటలేదో మాట్లాడితే నేను తప్పులు మాట్లాడుతున్నాం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు నాకు తెలిసినప్పటికీ మీరు బాగా మాట్లాడుతున్నారు, మాట్లాడండి అన్నారు. అంటే ఎంకరేజ్మెంట్ ఇవ్వటం కోసం, అంటే డిస్కరేజ్ చేయకుండా. అంటే అక్కడ వాళ్ళు చెప్పింది అంటే కమ్యూనికేషన్ ముఖ్యం, వ్యాకరణం తప్పులు ఉండొచ్చు, వ్యాకరణం గ్రామర్ మిస్టేక్స్ అది ముఖ్యం కాదు, కమ్యూనికేషన్ ముఖ్యం. మీరు చెప్పేది మాకు అర్థమయ్యేటప్పుడు తప్పులు వచ్చినా పర్వాలేదు, మీరు చెప్పే సబ్జెక్ట్ మాకు అర్థమవుతుంది. అంటే మధ్య మధ్యలో మిస్టేక్స్ రావచ్చు, ఆ మిస్టేక్స్ ముఖ్యం కాదు కదా, మీరు చెప్పే విషయం మాకు అర్థమయ్యేటప్పుడు ఎలా మాట్లాడినా పర్వాలేదు, మాట్లాడమన్నారు. రమణ మహర్షి ఫౌండేషన్లో మాట్లాడడం, తర్వాత బాత్లో మాట్లాడడం. నాకు వాళ్ళు పేరు పెట్టారు క్రౌడ్ పుల్లర్ అని. అంటే రమణ మహర్షి ఫౌండేషన్లో మామూలుగా వాళ్ళు 360 మంది సభ్యులు ఉన్నారు లండన్లో. సర్వసాధారణంగా వాళ్ళ మీటింగ్లకి 30 మంది 40 మంది వస్తారట. ఆ రోజు నేను లండన్లో రమణ మహర్షి ఫౌండేషన్లో మాట్లాడుతుంటే వర్షం వచ్చింది. ఇప్పుడు నేను అక్కడికి వస్తున్నట్టు పేపర్లో ప్రచారం అది ఏం చేయలేదు. వాళ్ళు ఇప్పటికీ జనరల్గా ఫోన్స్లో చెప్పుకున్నారు ఎవరు నాన్నగారు వస్తున్నారు. మామూలుగా ప్రతి నెల 20-30 మంది వచ్చేవాళ్ళు, 150 మంది వచ్చారు. 150 మంది వచ్చే హాల్ ఎంతమంది పడుతుందంటే 90 మంది కింద పట్టండి. పాపం బయట వర్షంలో తడిసిపోయి నిలబడి ఉన్నారు. కొంతమంది ఏం చేసిన హాల్ 90 మంది కంటే పట్టదు. నాకు 45 నిమిషాలు టైం కేటాయించారు. అప్పుడు నేను చెప్పాను కొంచెం చేదస్తుంది, ఆ టైం సరిపోదు, నేను టైం ఎక్కువ మింగేస్తానని చెప్పాను. అయితే ఇప్పుడు మీ ఇష్టం వచ్చిన మాట్లాడాను, ఇంకో ఐటెం తగ్గిస్తాం, నాకు 45 నిమిషాలు కేటాయిస్తే 45 నిమిషాలు టైం చాలదని చెప్పాను నేను. ఇంకొక కొంచెం ఒక ఐటెం తగ్గిస్తాం, ఇంకా మాట్లాడండి అన్నారు. సరే గంట మాట్లాడాం. తర్వాత వాళ్ళు ప్రశ్నలు వేశారు. మనిషికి ఫీలింగ్ వస్తూ ఉంటుంది, ఫీలింగ్ అంటే ఏమిటి? తర్వాత మన జ్ఞాని రమణ మహర్షి జ్ఞాని, లేకపోతే శంకరాచార్యుల వారు జ్ఞాని అంటాం. జ్ఞాని అంటే మీరు అందరూ వింటున్నారు బాగా. జ్ఞాని అంటే ఏంటి? శంకరాచార్యుల వారు మనలాగా కనిపిస్తున్నాడు మనిషే, రామకృష్ణ పరమహంసు లాగా మనలాగా కనిపిస్తున్నాడు వాడు మనిషే, లేదా రమణ మహర్షి మామూలుగా మనలా కనిపిస్తున్నాడు, మామూలుగా మనలో తిరుగుతున్నాడు, మనలో నడుస్తున్నాడు, బయటకు అందరూ మామూలుగా ఉన్నాం. మరి జ్ఞాని అంటే ఏంటి? జ్ఞాని ఎలా ఉంటాడు? ఆ జ్ఞానికి మనం డిఫైన్ చేయాలి, దానికి నిర్వచనం చెప్పాలి. అంటే ఏదో వాళ్ళకి వచ్చినటువంటి డౌట్స్ అని
సిన్సియర్గానే అడుగుతారు. అందులో వేళాకోళం కోసం కానీ హేళన కోసం కానీ అడగరు, సిన్సియర్గానే అడుగుతారు. తర్వాత వాళ్ళకి నేను చెప్పాను, మా హిందువులకి పూజ అంటే ఎక్కువ ఇష్టం, జపం అంటే ఎక్కువ ఇష్టం, మరి పూజలన్నా యజ్ఞాలన్నా బాగా ఇష్టం, మీకేమో ధ్యానం అంటే బాగా ఇష్టం అని వాళ్ళతో చెప్పాను. వాళ్ళతో చెప్తే వాళ్ళు అన్నారు, తేలికేనేమి మీరు పుచ్చుకున్నారో, కష్టమైంది మేము చేస్తున్నాం అన్నారు. పూజ చేయడానికి ఏంటంటే పూజ తేలికే, ఇలా చప్పట్లు కొట్టడం భజన చేయటం తేలికే, ధ్యానం చేయడం కష్టం, అంటే తేలికేని మీరు చేయండి, కష్టమని మేము చేసుకుంటాం అన్నారు. భజన పూజ అంటే పెద్ద ఇష్టపడరాడు, ధ్యానం మటుకు చాలా చాలా కష్టపడి చేస్తారు. ఆ రిజల్ట్ చూస్తారు, వాళ్ళు రిజల్ట్ ఓరియంటెడ్, ఏదైనా పని చేస్తే దానికి రిజల్ట్ వాళ్ళకి ముఖ్యం. అది వాళ్ళు ప్రాక్టికల్ పీపుల్. అయితే రమణ మహర్షి ఫౌండేషన్లో రమణ మహర్షి గురించి నేను ముందు చెప్పలేదు, అన్నం పెట్టిన వాళ్ళని మర్చిపోకూడదు అని ముందు కాటందర్ గురించే చెప్పాను 15 నిమిషాలు. ఈరోజు మనం అందరం అన్నం తింటున్నామంటే కాటందర్ గారు కారణం. కాటందర్ గారికి ఇంగ్లాండ్ 1847 సంవత్సరంలో ధవళేశ్వరంలో ఆనకట్ట కట్టి 1852 సంవత్సరానికి పూర్తి చేశాడు. 5 సంవత్సరంలో ఆనకట్టు పని పూర్తి చేశాడు. నా గ్రాటిట్యూడ్ చూపించడం కోసం ఇలా ఈ దేశస్తులు ఇలా కాటందర్ మాకు ఆనకట్టు కట్టాడు, అతని పేరు మీదే మేము అన్నం తింటున్నాం అక్కడ అని నేను కాటందర్ గురించి చెప్పాను 15 నిమిషాలు. నేను రమణ మహర్షి గురించి చెబుతున్నాను, ప్రిపేర్ అయ్యి ఉన్నారు. ఓ 15 నిమిషాలు కాటందర్ గురించి ముందు చెప్పాను, రమణ మహర్షి గురించి చెప్పలేదు. కానీ నాకు ఆశ్చర్య విషయం ఏంటంటే కాటందర్ పేరు వాళ్ళు వినలేదు, మాకు తెలియదు అన్నారు. ఎందుచేత దానికి కారణం లేదు. కాటందర్ ఇంగ్లాండ్ వాడు, అతని జీవితం ఉద్యోగం చేసింది, కావేరి నది మీద ఆనకట్టు కట్టింది, గోదావరి నది మీద ఆనకట్టు కట్టింది. అతని లైఫ్ అంతా ఇండియా ఖర్చు పెట్టి చివరి రోజుల్లో ఇంగ్లాండ్ వెళ్ళి చనిపోయాడు అతను. ఇక్కడ కాటందర్కు ఉన్నంత పేరు కానీ కాటందర్కు ఉన్నంత గౌరవం కానీ అక్కడ లేదు. గౌరవం మాట వదిలేని పేరు కూడా వినలేదు వాడు. నేను ఒకటి చెప్పాను, మీరు నా లండన్ స్పీచ్ అంతా మీ పేపర్లో వేస్తా ఉంటున్నారు, దయించి నేను కాంటెక్స్ట్ లేకుండా కాటందర్ గారి గురించి మాట్లాడాను, ఇక్కడ సందర్భం లేదు కాటందర్ గురించి మాట్లాడాను. కానీ ఆయన మీద నాకు ఒక తెలియని ప్రేమ ఉంది. అంటే రమణ మహర్షి గారి గురించి నేను మాట్లాడిన వాక్యాలు మీరు శ్రద్ధగా అంతే ఎలా ప్రింట్ చేస్తారో కాటందర్ గురించి అలా ప్రింట్ చేయండి అని నేను ముందు కాటందర్ గురించి మాట్లాడాను. నుంచి అన్నం పెట్టిన వాడిని మర్చిపోకూడదు. ఆనకట్టు కట్టక ముందు ఈ ప్రాంతంలో కొన్ని వేలాది మంది అన్నం లేకుండా చనిపోయేవాడు. అంటే కాటందర్ని మన హృదయంలో పెట్టుకోవాలి, మనం స్మరించాలి. ఈరోజు మనం అన్నం తింటున్నామంటే, ఈరోజు మనం సుఖంగా ఉన్నామంటే కాటందర్ కారణం. ఆయనకి లేకపోవచ్చు. ఎవరైనా మనం ఉపకారం చేసిన మనిషిని మనం కృతజ్ఞత గుర్తుపెట్టుకోవాలి. దానివల్ల భగవద్ అనుగ్రహం కూడా పొందుతాం. అది లండన్ స్పీచ్ అయిన తర్వాత మమ్మల్ని బాత్ తీసుకెళ్ళాడు. నన్ను వెస్టర్న్ కంట్రీస్కి పరిచయం చేసినటువంటి రోజు బాత్, అతని స్వగ్రామం బాత్, ఇంగ్లాండ్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ సిటీస్లో బాత్ ఒకటి. ఆ రోజు బాత్లో కొన్ని ముఖ్యమైన ప్రదేశాలన్నీ చూపించాడు మాకు. సరే బాత్లో మమ్మల్ని మీటింగ్ పెట్టారు. మేము 4ంటికి వెళ్ళాం. ఈ హాల్ పెద్దది. మేము 4ంటికి తీసుకెళ్తే మమ్మల్ని మనిషి కనపడలేదు. ఆ హాల్లో మనిషి ఒక్కడు లేడు. అంటే రోజు నాన్న ఏంటో మమ్మల్ని ఇక్కడ మీటింగ్ పెడతానని తీసుకొచ్చి అసలు మనుషులు కనపడతాడు అంటే నవ్వుకున్నాడు. సమాధానం చెప్పలేదు నాకు. నవ్వుకున్నాడు. మీటింగ్ అన్నా అంటే మనుషులు ఎవరికి చెప్పాలి, మేము ఏంటి లేదన్నాడు. సరే నేను హాల్లోంచి నన్ను పక్క గదిలో తీసుకుపోయాడు. తీసి మీరు ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకోండి, మంచం చూపించాడు నాకు. ఈ మంచం మీద మీరు రిలాక్స్ అవ్వండి, నేను పిలుస్తాను, అప్పుడు మీటింగ్కి వద్దురు. కానీ మీటింగ్ జనం ఏంటి అంటే మాట్లాడ్డాడు. సరే నన్ను ఆ గదిలోంచి హాల్లోకి తీసుకొచ్చాడు. ఎన్నింటికి తీసుకొచ్చాడు? 5ంటికి తీసుకొచ్చాడు. 5ంటికి తీసుకొస్తే ఆశ్చర్యం ఏంటంటే 125 మంది ఉన్నారు. అది మీటింగ్ అంటే ఒక 150 మందో 125 మందో 200 మందో 5ంటికి ఎవరికి చిన్న కార్లలో వచ్చేస్తారు. మీటింగ్ అయిపోయింది అనుకోండి, క్వశ్చన్ అవర్ చూస్తారు, ప్రశ్నలు అడుగుతారు, సమాధానాలు అయిపోయింటారు, మరి ఎవరి చిన్న కారులో వెళ్ళిపోతారు, టకటకటక వెళ్ళిపోతారు. టైం అనమాట. ఇక్కడ మన మీటింగ్లో మధ్యాహ్నం 2ంటి మీటింగ్ అయితే మధ్యాహ్నం 10ంటికి వచ్చి కూర్చుంటారు. అట్లా నాకు ఆశ్చర్యం అయ్యి అసలు 4ంటికి మనిషి లేడు అక్కడ. అయితే సరే మీటింగ్ అయిపోయింది. ప్రశ్నలు అడిగారు, అక్కడ కూడా ప్రశ్నలు అడిగారు. మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక విషయం నాకు ఆశ్చర్యమైంది. ఒక్కడే అలాగే కూర్చొని ఉండేవాడు. ఏంటి వీడు ఇలా కూర్చున్నారు, అందరూ వెళ్ళిపోతున్నారు. తర్వాత అలా కూర్చుండగా నేను డాక్టర్ గారిని అడగమన్నాను, ఏంటి ఈ ఒక్కవాళ్ళు ఇలా కూర్చుని అందరూ వెళ్ళిపోతున్నారు. డాక్టర్ గారు అడిగారు, నాన్నగారు మిమ్మల్ని అడగమంటున్నారు, మీరు ఎందుకు కూర్చున్నారు అంటే నా కృతజ్ఞత నాన్నగారికి చెప్పడానికి కూర్చున్నాను. ఏంటి కృతజ్ఞత ఏంటన్నాను. అందరైనారు, అందరిలాగా ఆవిడ వెళ్ళిపోవచ్చు కదా. నేను 5 సంవత్సరాలు సాధన చేస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను, జపం చేస్తున్నాను, చర్చికి వెళ్తున్నాను, నేను చేసుకునే ప్రార్థనలు చేస్తున్నాను. నేను 5 సంవత్సరాలు సాధన చేసి పొందలేనిది
మీ సమక్షంలో 5 నిమిషాల్లో పొందాను. ఆ విషయం మటుకు ఇంగ్లాండ్ ఏంటంటే ఒక్క వాక్యం నాకు సరిపోతుంది అనిపించింది. మిగతా సన్మానాలు మాట ఈ దండలకి వీటికి సన్మానాలకి ఊరేగింపులు గౌరవాలు ఇవన్నీ ఊరికే పైకి కనిపించి ఊరికే ఆ ఒక్క వాక్యం చాలా ఇంగ్లాండ్ వెళ్ళింది. అప్పుడు రామకృష్ణ పరమహంస జ్ఞాపకం వచ్చాడు. ఇట్ ఈస్ బోరియస్ ఈవెన్ టు హెల్ప్ వన్ మ్యాన్. ఈ ఊరేగింపులు ఈ సన్మానాలన్నీ తీసి ఒక పక్క పెట్టండి. ఏవో లాంఛనం కోసం మర్యాద కోసం చేస్తారు సభా సాంప్రదాయాన్ని అనుసరించి. ఆవిడ ఒకటే మాట, నేను 5 సంవత్సరాలు చర్చికి వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, మీ ఇండియా పుస్తకాలు కూడా చూస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను, జపం చేస్తున్నాను. ఈ 5 సంవత్సరాల నుంచి నేను చేసిన సాధన చేసి పొందలేనిది ఈ ప్రజెన్స్లో 5 నిమిషాల్లో పొందాను. మరి ఎంత పొందిన తర్వాత కనీసం మీకు థ్యాంక్స్ చెప్పకుండా బయటికి ఎలా వెళ్ళిపోను, కారు ఉందని లేచిపోయి ప్రయ్యం కింద విమానం లేకపోయినట్టు ఎగిరిపోనా, మీకు థ్యాంక్స్ చెప్పడానికి కూర్చున్నా అని చెప్పాను. తర్వాత నేను ఎక్కడున్నానో చివరి రోజుల్లో నేను ఎక్కడుంటానో లండన్లో అడ్రస్ తీసుకుని మళ్ళీ నేను ఇండియా వచ్చేసే ముందు మళ్ళీ వచ్చి నన్ను చూసి చాలా కృతజ్ఞతాభావంతో కొన్ని ఇంగ్లీష్లో కొన్ని పద్యాలు కూడా రాసి ఒక కవర్లో పెట్టి కొన్ని పుష్పాలు ఇచ్చి చాలా కృతజ్ఞతాభావంతో చేసింది. నేను ఎన్ని పని ఆ ఒక్క పనికే సరిపోతుంది అనుకున్నాను. తర్వాత బ్రిస్టల్ పిలిచాను. ఆవిడందరూ మీకు ఇష్టమైతే ప్రసంగం చేయొచ్చు, మీకు ఇష్టం లేకపోతే ప్రసంగం మానేయచ్చు, మీరు ముఖ్యం కానీ మాకు మీ మాటలు ముఖ్యం కాదండి అమ్మాయి. మీ ప్రసంగం ఇష్టమైతే చేయండి, లేకపోతే మానేది. ఇక మీ ప్రజెన్స్ ముఖ్యం, మీరు ముఖ్యం కానీ మీ మాట ముఖ్యం కాదు. ఇక మీరు అలా కూర్చుంటే సరిపోతుంది అని బ్రిస్టల్ పిలిచారు. కానీ మాకు అవకాశం లేదు, బ్రిస్టల్ వెళ్ళలేదు. తర్వాత రీట్రీట్కి వెళ్ళాం. రీట్రీట్ అంటే 2 రోజులు 3 రోజులు కానీ అక్కడ కలిసి ఉంటారు. ఆ రీట్రీట్లో కూడా వాళ్ళకి పూర్వం ఈ రమణ మహర్షి ఫౌండేషన్ వాళ్ళు అక్కడ రీట్రీట్ పెడితే 30 మంది వచ్చేవారట. మొన్న రీట్రీట్కి 100 మంది వచ్చారు. వాళ్ళ గదులు చాలలేదు. గదులు చాలకపోతే చిన్న కుటీరాలు వేసుకుని బయట పడుకున్నారు. రాత్రులు కూడా చిన్న కుటీరాలు వేసుకుని, అంటే ఇలా డేరా కింద కట్టుకుని మన కుటీరాలు వేసుకుని, గదులు లేవని వెళ్ళిపోలేదు వాళ్ళు. గదులు లేకపోయినా డేరా కింద కట్టుకుని రాత్రులు కూడా బయట పచ్చగడ్డలో పడుకున్నారు. మన కింద అంతా పచ్చగడ్డే. వాడు పశువులకు కూడా చేతి మేత పెట్టక్కర్లేదు, పచ్చగడ్డ తింటాయి. 24 గంటలు పచ్చగడ్డ తింటూ ఉంటాయి. ఆ పచ్చగడ్డలో పడుకున్నారు. ఎలా మరి నిద్ర పట్టిందంటే చాలా బాగా నిద్ర పట్టింది అన్నారు. అది నాకు ఆశ్చర్యం చేసింది. తర్వాత నేను చెప్పాను, ఆ రీట్రీట్లో మాకు పంపించేటప్పుడు అంటే వీడ్కోలు సమావేశం రీట్రీట్ అయిపోయిన తర్వాత 3వ రోజుని నేను చెప్పాను, మీరు మా గురించి 96,000, నాకు డాక్టర్ గారు కలిసి విమానం టికెట్లకి 96,000 అయింది. నేను చెప్పాను, ఏం చెప్పి మీరు 96,000 టికెట్లు ఖర్చు పెట్టి మమ్మల్ని ఇంగ్లాండ్ తీసుకొచ్చి, అతను ఎలన్ జాకబ్ రమణ మహర్షి చైర్మన్, రమణ మహర్షి ఫౌండేషన్ చైర్మన్ పేరు ఎలన్ జాకబ్, అతని భార్య పేరు జేమ్స్. వాళ్ళిద్దరికీ ఇదే పని, ఈ ఆధ్యాత్మిక విషయం, ఈ రమణ మహర్షి గురించి మాట్లాడటం, రమణ మహర్షి మీద పత్రిక నడపటం, ఇది ఉద్యమం. అంటే ఇద్దరికీ మరి భగవంతుడు ఎలా సంకల్పించాడు, ఇద్దరు ఒకే మాట మీద ఉంటారు, ఇద్దరికీ సాహిత్యం తెలుసు, ఇద్దరు రచనలు చేయగలరు, ఇద్దరు బాగా మాట్లాడగలరు, ఇద్దరు ఒకరికొకరు సహకరించుకుంటారు. అది ఒక భగవంతుడి యొక్క కల్పన. సెల్ఫ్ ఎంక్వైరీ అనే పేపర్ వాళ్ళు నడుపుతున్నారు. క్వార్టర్లీ 3 నెలలకు ఒకసారి వస్తుంది ఇంగ్లీష్లో పేపర్. అది సెల్ఫ్ ఎంక్వైరీ దాని పేరు. అది ఆ క్వార్టర్లీ జర్నల్ వాళ్ళు నడుపుతున్నారు. నేను వాళ్ళతో చెప్పాను. వాళ్ళు ఏం చెప్పానంటే, మీరు 96,000 రూపాయలు ఖర్చు పెట్టి, అంటే సుమారు ₹1,00,000 ఖర్చు పెట్టి మీరు మమ్మల్ని ఇంగ్లాండ్ తీసుకొచ్చారు. ఏదో మీ ఇంగ్లాండ్ చూసినట్టు అయింది, మిమ్మల్ని అందరం చూసే అవకాశం కూడా నాకు కలిగింది. కానీ డబ్బు మటుకి మీరు ఖర్చు పెట్టి మమ్మల్ని తీసుకొచ్చారు అని నేను అన్నాను మామూలుగా వీడ్కోలు సమావేశంలో. అప్పుడు జాకబ్ ఎలా అన్నాడు, జాకబ్ మీరు వచ్చినందుకు మేము సంతోషిస్తున్నాం, 96,000 రూపాయల టికెట్ కదా, ఆ టికెట్ల మాట అటుంచండి. ఒక మాట అన్నాడు, ఆ మాట నాకు జ్ఞాపకం వస్తాను, వీఆర్ వెరీ లక్కీ. అతను మళ్ళీ నాకు రిప్లై ఇస్తే ఏమన్నాడంటే, వీఆర్ వెరీ లక్కీ, వెరీ వెరీ లక్కీ, వీఆర్ వెరీ లక్కీ అని చెబుతూ ఉదాహరణ చెప్పాడు. ఇప్పుడు మీరు ఇక్కడికి రావటం వల్ల ఈ 2 రోజుల్లో మాకు మొత్తం ఖర్చులన్నీ పోను 3 లక్షలు మిగిలింది అన్నాడు. నాన్నగారు వచ్చారని 100 పౌండ్లు, 50 పౌండ్లు, 200 పౌండ్లు, 300 పౌండ్లు అలా ఇచ్చేస్తే అతను నాకు జమాకర్ చెప్పాడు, ఖర్చులన్నీ పోను 3 లక్షలు మిగిలింది. మీరు ఖర్చు పెట్టి ఎంత ఖర్చు పెడతాం? 96,000. ఈ 96,000 తీసేస్తే 2 లక్షలు ఇప్పుడు లాభంలో ఉన్నామన్నారు. అంటే ఈ రమణ మహర్షి ఫౌండేషన్కి ఇప్పుడు 2 లక్షలు లాభం వచ్చింది మీరు రావటం వల్ల. మీరేమనుకుంటున్నారంటే మాకు టికెట్లు 96,000 డబ్బు అయిందని మీరు అనుకుంటున్నారు.
ఇప్పుడు రమణ మహర్షి ఫౌండేషన్కి మీరు రావటం వల్ల మీరు ఇచ్చిన మెసేజే కాకుండా మీరు చెప్పిన మాకు రమణ మహర్షి గురించి మీరు మాకు చెప్పినటువంటి మాటలే కాకుండా డబ్బు కూడా మిగిలింది 2 లక్షలు. వీఆర్ వెరీ లక్కీ. అంటే ఇటు జ్ఞానం సైడే కదా డబ్బు సైడ్ కూడా మీరు మాకు మిగిలిచి వెళ్తున్నారు అని ఆ వీడ్కోలు సమావేశంలో ఎలన్ జాకబ్ చెప్పాడు. రిట్రీట్లో నాకు సెండార్ చెప్పినప్పుడు నేను మాట్లాడినప్పుడు కూడా తర్వాత నేను మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ పోయిమ్స్ చదివారు నా గురించి. ఇంగ్లీష్ పోయిమ్స్ రాసుకొచ్చి వాళ్ళు పొందినటువంటి అనుభవాలు ఆ 10 రోజుల్లోనే వాళ్ళు పొందినటువంటి అనుభవాలన్నీ కూడా రాస్తారు. తర్వాత ఇంకో ఆచారం, ఒక పుస్తకం ఉంది, ఒకే పేపర్ ఉంటుంది, అది అందరికీ ఇస్తున్నారు. ఏంటి అందరికీ ఇస్తున్నారు అనుకున్నా అంటే చివరి మీరు వెళ్ళిపోయే రోజుని మీకు నాన్నగారి గురించి ఏదైనా ఒక మాట రాయాలంటే ఆయన గురించి మీ హృదయంలో పొందిన స్పందన ఏదైనా ఉంటే ఆ మాట రాసివ్వండి, నాన్నగారు వెళ్ళిపోతున్నారు కదా ఆ మాటలు ఆయనకు చూపిస్తాం. ఒక వాక్యం, ఎక్కువ వాక్యాలు రాయకూడదు, ఒక వాక్యంలో రాశారు. అందరికీ ఇస్తారా ఆ పుస్తకం, అందరికీ ఇచ్చేస్తారు. ఒక వాక్యంలో ఇప్పుడు నాన్నగారు ఇచ్చారు, ఈ 10 రోజుల్లోనే మీరు పొందినటువంటి అనుభవం ఏంటి అంటే మీకు ఇష్టమైతే రాయొచ్చు, ఇష్టం లేకపోతే మానేయచ్చు. వాళ్ళకి ఏదైనా అనుభవాలు పొందింటే అదే వాక్యం రాసేస్తారు. ఏదేంటి కేసరి భాషలు గొడవ ఉందంటే అనుకున్నాను నేను. తర్వాత అందరూ రాసేసిన తర్వాత హాల్లో అందరూ రాసేసిన తర్వాత ఆ సెక్రటరీ ఎవరు చైర్మన్, ఆ చైర్మన్ గారి భార్య కాను తీసుకొచ్చి నాకు ఇచ్చింది. ఏంటి ఇదంతా ఏంటి అనుకున్నాను. అందులో కింద ఎవరో ఒక రాస్తే అక్కడ ఎల్లమ్మ గారు పొల్లమ్మ గారు ఉన్నారు, ఆవిడ అభిప్రాయం రాస్తుంది, ఇదే ఈ 10 రోజుల్లోనే మీ అనుభవం పొందాం, కింద సంతకం పెడుతుంది. అదో పద్ధతి అనమాట, అదొక అక్కడ సాంప్రదాయం. వాళ్ళు మనకంటే ప్రాక్టికల్ పీపుల్. వాళ్ళు మన దేశంలో పురుష స్వామ్యం అంటే స్త్రీల కంటే మేము ఎక్కువైన వాళ్ళని పైకి చెప్పకపోయినా పురుషులకు లోపల అహంకారం ఉంటుంది. అక్కడ ఏం కనపడదు. ఆ టైంకి ఏ పని అవసరం అయితే అక్కడ స్త్రీ చేసే పని పురుషుడు చేసేస్తాడు, పురుషుడు చేసే పని స్త్రీ చేసేస్తుంది. కానీ మేమే చెయ్యాలి, స్త్రీలే చెయ్యాలి, ఇది పురుషులు చేయకూడదు అనేటువంటి భావన ఉండదు. తర్వాత మనం ఇంగ్లాండ్లో ముఖ్యంగా నేర్చుకోవాల్సిన శుభ్రత. ఆ శుభ్రత ఎంత శుభ్రతగా ఉంటుందంటే మన ఇల్లు మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం, రోడ్లు కూడా అలా జాగ్రత్తగా చూసుకుంటారు. రోడ్ల మీద ఏమో ఉమ్ములేరు, రోడ్లు జాగ్రత్తగా చూసుకుంటారు. ఏదైనా కుక్క దొడ్డుకెళ్ళిందనుకోండి, మామూలుగా వీధిలో తిరిగి కుక్కలు ఉండవు, పెంపుడు కుక్కలు ఉంటాయి. ఆ పెంపుడు కుక్క రోడ్డు మీద తీసుకొస్తారు ఎప్పుడైనా అటు ఇటు తిప్పడానికి. అది దొడ్డుకెళ్ళిందనుకోండి అది తీసేస్తారు. పబ్లిక్ రోడ్డు మీద వదలరు, తీసేస్తారు. తీసేసి డిస్పోజల్ బ్యాగ్స్ ఉంటాయి, ఆ బ్యాగ్లో పెట్టేసుకుంటారు. అది ఎక్కడ వేయాలి అక్కడ పట్టుకెళ్ళి వేసేస్తారు. కుక్క దొడ్డుకెళ్తే రోడ్డు మీద అది అలా ఇడిచిపెట్టరు. అంటే రోడ్డు శుభ్రంగా ఉండాలి. ఆరోగ్యానికి చాలా ప్రముఖ స్థానం ఇస్తారు. తర్వాత వాటర్, మంచినీళ్ళు ఎవరింటికి వెళ్ళినా చాలా శుభ్రంగా ఉంటాయి. ఇలా చూసుకోక్కర్లేదు అసలు. అందరింటికాడ ఫిల్టర్ చేసి ఉంటారు, చాలా శుభ్రంగా ఉంటాయి. ఇల్లు మాట వదిలేని కాపట్లోకి వెళితే ఆ నీళ్ళు కాపట్లోకి వెళ్ళి మన నీళ్లు తాగితే మనకేం తేడా చేసి రొంప పట్టదు. నాకు వేడి నీళ్ళు తాగటం, బాయిల్డ్ వాటర్ నాకు ఇష్టం. ఇంటికాడ బాయిల్డ్ వాటర్ తాగుతాను. మరి నేను ఇంగ్లాండ్లో ఉన్న 18 రోజులు కూడా చన్నీళ్ళే తాగాను, అసలు రొంప పట్టలేదు నాకు. అంత బాగుంటుంది, అంత స్వచ్ఛంగా ఉంటే మన ముఖం కనిపిస్తుంది ఆ నీళ్ళల్లో. అద్దంలో మన ముఖం ఎలా కనిపిస్తుందో ఆ నీళ్ళలో మన ముఖం కనిపిస్తుంది, అంత స్వచ్ఛంగా ఉంటాయి. అంటే వాటర్ బారన్ డిసీజెస్ ఇంగ్లాండ్లో కనపడదు. మరీ ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ దోమ కనపడదు, ఈగ కనపడదు, అన్నీ మూతలేసి ఉంటాయి. ఒకవేళ మూత తీసేసి ఉన్నా అక్కడ దోమ వాళ్ళు ఈగ వాళ్ళు ఉండనే ఉండవు. నేను కష్టపడి ఇక్కడ దోమల్ని ఏదన్నా చూడటం అలవాటు మనకి. అక్కడ నేను బెంగ పెట్టుకున్నాను. ఏం బెంగ పెట్టుకున్నాను, ఏంటి ఒక్క ఏగ కనపడదేంటి, ఒక్క దోమ కనపడదేంటి అని కనపడి ఎక్కడ కనిపిస్తాయి ఏంటి, మన దోమలన్నీ అయిపోయినాయి, మనం ఈగలన్నీ అయిపోయినాయి, ఎక్కడ కనిపిస్తాయి. రీట్రీట్లో మటుకి మొత్తం మీద బాత్రూంలో చివరికి ఎలాగైతేనే ఒక దోమ కనపడింది.